నమస్కారం సార్, నా పేరు లక్ష్మి ధర్వాడ. పత్రిక మా ఎమ్మెల్యే కత్తి పెట్టినాం. ఓకే, ఇక్కడేమో ఫస్ట్ 70,000 తీసుకున్నాం సార్. మొత్తం మాపేయండి సార్. చాలా చాలా కృతజ్ఞతలు సార్. 2 లక్షలు ఒకసారి మాఫీ చేసిన వాళ్ళకు. రైతుకు ఒక భరోసానిచ్చి రుణమాఫీ చేస్తే చాలా ఉంటాం సార్. మాలో వర్ణించడం ఉంటాం సార్. ఎందుకంటే మా రైతులందరూ తరఫున కొంచెం ఎంతో పంపా అన్న మనం అన్న అన్న మనం కొంచెం ఎంతో పంపాయ బ్రదర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నాగరాజు గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో మనకు రైతులకు 2 లక్షల రుణమాఫీ అని వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో అదే విధంగా మన ఎలక్షన్స్లో మేనిఫెస్టో రేవంత్ రెడ్డి గారు అదే మాట చెప్పిండ్రు. డిసెంబర్ 9th లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. అదే విధంగా ఈరోజు మన రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేసిండ్రు. మొదటి దఫగా 1,00,000 రుణమాఫీ. ఈరోజు 2వ విడతగా మళ్ళొక 1,00,000 అంటే 50,000 వరకు ఉన్న వాళ్ళకు మాఫీ చేస్తా అని చెప్పిండ్రు. అదేవిధంగా ఆగస్ట్ 15th వరకు మిగతా 2 లక్షల రుణమాఫీ చెప్పి ఏదైతే రైతులకు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుంది. మాట అంటే ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్. ఇప్పటి వరకే ఏదైతే 6 గ్యారంటీలు చెప్పిండ్రో ఎంత కష్టం ఉన్నా కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 6 గ్యారంటీలతో పాటు ఈ రుణమాఫీ కూడా చేసింది. అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో రైతులనైతే ఏదైతే విధంగా కష్టపెట్టిందో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తి 7,000 కోట్లు ఎవ్రీ మంత్ కట్టుకుంటూ ఈ రుణమాఫీ చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఎంత సిద్ధంతో ఉన్నదో మీరే గమనించాలి.